బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలోని స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. షెడ్యూల్ విడుదలకి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు కూడా చేసింది. ఈ నెల 30 లోపే షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరిన తెలంగాణ ప్రభుత్వం. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. సో మీరు ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి స్థానికల ఎన్నికల సమరానికి ఈరోజు శంఖం పూరించబోతోంది ఎన్నికల సంఘం. సో ఈ రోజు నుంచి నిజంగానే నోటిఫికేషన్ కనుక విడుదలైతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పాటించాల్సి ఉంటుంది. అనేక రకాలుగా కొన్ని డెఫినెట్గా డబ్బుల విషయంలో కానివ్వండి, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా ప్రతిదీ కూడా పోలీసుల కనుసగ్గలో ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకి రిజర్వేషన్లు ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిషన్. సో అటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ కూడా అన్ని రకాలుగా ఆచరణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. సో రిజర్వేషన్లకు సంబంధించి అత్యధికంగా బీసీలు లబ్ధి పొందుతున్నట్టుగానే చెప్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ ఆల్రెడీ జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారంగా రిజర్వేషన్ని ప్రకటించడం జరిగింది. సో ఈరోజు నోటిఫికేషన్ ఉండబోతోంది. సుమారుగా అక్టోబర్ 2వ వారం కల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ అక్టోబర్ నెల ముగిసేసరికల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత వెంటనే నవంబర్లో ఇది ఎలక్షన్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుండగానే మధ్యలోనే అటు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 3 దఫాల వారీగా అటు సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కూడా నవంబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. అటు ఇటుగా ఈ డిసెంబర్ ఈ ఏడాది ముగిసేలోగా గ్రామ పంచాయతీలకి పూర్తి స్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అండ్ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సర్పంచులు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. సో మళ్ళీ జనవరి 26 కల్లా వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవానికల్లా కూడా అందరూ కూడా జెండాలు ఎగరేయబోతున్నారు. సో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీకు పని చేయగలిగేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. మీకు అవకాశం ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి. అంటే ఎవరైతే మీ గ్రామాన్ని సుస్థిరంగా అభివృద్ధి వైపుగా నడిపించగలుగుతారో, చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, యువత ఉన్నారో వారిని ఎన్నుకుంటే రానున్న రోజుల్లో మరింతగా వారు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయాలు రాణించగలుగుతారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవసరమైతే రేపటి రోజున ఎమ్మెల్యేలు కూడా కావచ్చు. చాలామంది సర్పంచులు ఎమ్మెల్యేల వాళ్ళు లేరా? సామాన్య సర్పంచ్ నుంచి ఇప్పుడు వాకిటి శ్రీహరి మంత్రిగా దిగిన కూడా ఒక సర్పంచ్ నుంచి వచ్చిన వారే. గతంలో మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన నీలం మధు కూడా సర్పంచ్గా ఉన్నవారే. బీర్ లైలయ్య వీళ్ళందరూ కూడా చాలా సామాన్యటువంటి సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు మంత్రులుగా ఎదిగిన వారే. సో అటువంటి వారిని ఎన్నుకోండి. మీ గ్రామాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. రైట్, మరి కాసేపటి అందుబాటులోకి వస్తారు మధు. సో ప్రస్తుతానికైతే బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సామాగ్రి కూడా సిద్ధమైపోయింది. ఈసారి బ్యాలెట్ బాక్సులు నిండబోతున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది, స్థానిక ఎన్నికలకు. కాబట్టి ఈసారి బ్యాలెట్ బాక్సుల్లో ఓటు వేయడం కోసం చాలామంది ఔత్సాహికులు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. యువత కూడా రంగంలోకి దిగాలనుకుంటోంది. సో యువత కూడా చాలామంది ఈసారి డైరెక్ట్గా ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎస్, మధు అందుబాటులోకి వచ్చారు. మధు, సో ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ 11 గంటలకు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం సూచన మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది స్థానిక సంస్థలకు సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది. గతంలోనే 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని, కనీసం 30 లోపు ఎన్నికల నోటిఫికేషన్ అన్న విడుదల చేస్తే హైకోర్టులో ప్రభుత్వం మరొక వాదన వినిపించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది దాంట్లో భాగంగా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా సర్వంగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓటర్ లిస్ట్ తో పాటు
అధికారులతో పాటు ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, ఎన్నికలకు సంబంధించినటువంటిది సమాయత్తం ఉంది. ఏ క్షణంలో ఎన్నికలు పెట్టినా ఎగ్జాక్ట్లీ 10 నుంచి 20 రోజుల లోపల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అధికారులు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనోజ్, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ సూచన మేరకు ఎన్నికల కమిషన్ కొద్దిసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మొన్న హైకోర్టుకి వెళ్లారు. జాగృతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ 42% రిజర్వేషన్ ని నిలిపివేయాలి, దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు, చట్టబద్ధత కాదు, రాజ్యాంగ పరంగా 50% క్యాప్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు అనేటువంటిది హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు 8వ తారీఖు వరకు ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ వాదన వినిపించమంది. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వ వాదన వినిపిస్తాము దాంట్లో అని చెప్పి టైం తీసుకుంది. సో కాబట్టి ప్రభుత్వ వాదన వినిపించేటువంటి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ మాత్రం విడుదలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ 11 o'clock ఈ రోజు కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి విషయంలో. ఒకవేళ కనుక వస్తే మాత్రం స్థానిక సంస్థల కోసం ఎదురు చూస్తున్నందుకు వారికి ఒక సంతోషకరమైనటువంటి వార్తగా చూడొచ్చు. లేదు మరి ఫ్యూచర్ లో మళ్ళీ హైకోర్టు దీనిపైన మళ్ళీ ఏమైనా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది అంటే మాత్రం మళ్ళీ కాస్త నిరాశ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నారా, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ముందు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, ఇదే ప్రక్రియ పాటించబోతోందా? ఎగ్జాక్ట్ అంటే స్టార్టింగ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత మాత్రమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సిద్ధంగా ఉన్నాయి. ఇది తలకి మించిన భారమయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థులపైన కానీ ఇంకా ఇతర అంశాలపైన కానీ. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తదుపరి లాస్ట్ చివరిలో అంటే షెడ్యూల్లోనే వారం నుంచి 20 రోజుల వ్యవధిలోనే 3 ఎన్నికలు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏర్పాట్లు చేసి పెట్టున్నారు, రెడీగా ఉన్నాయి. బ్యాలెట్ బాక్స్ కానీ, ఓటర్ జాబితా కానీ, అధికారులకు సంబంధించినటువంటి విషయాలు, మిగతా ఏర్పాట్లు కానీ కాబట్టి సిద్ధంగా ఉన్నారు. సో దఫాల వారీగా ఉంటుంది బేసిక్గా. అయితే సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దఫాల వారీగా పెడతారా, ఒకే రోజు నిర్వహిస్తారా, ఎటువంటి విధంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్ మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయిపోయిన తర్వాత సర్పంచ్ కి సంబంధించినటువంటి విషయంలో కాస్త సామాగ్రి ఎక్కువ కావాల్సి ఉంటుంది. తర్వాత అధికారులు ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఓటరు ఖచ్చితంగా ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలకి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే మాత్రం నగరాల్లో వివిధ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కాస్త డిలే, కొద్దిమంది అటెండ్ అవుతారు, కొద్దిమంది అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ త్వరితగతిగానే కంప్లీట్ చేయడానికి ప్రభుత్వము, ఎన్నికల సంఘము, అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలోనే మనం చూసాం, ఓటర్ లిస్ట్ కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. అన్ని సిద్ధంగా ఉన్నాయి, సంసిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఓకే అన్నా కూడా ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులంతా కూడా సిద్ధంగా చేసినటువంటి పరిస్థితి. గతంలోనే గ్రౌండ్ లెవెల్లో కలెక్టర్లతో కానీ, అధికారులతో కానీ సమావేశాలు కంప్లీట్ అయ్యాయి. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం మాత్రమే పార్టీలు, అభ్యర్థులు అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు కనుక ఎలక్షన్ కమిషన్ ఈ రోజు విడుదల చేస్తే ఎలక్షన్ నోటిఫికేషన్, సో ఆల్మోస్ట్ నగారా మోగినట్టే స్థానిక సంస్థలకు సంబంధించి. ఒక చిన్న ఏంటంటే డౌట్ ఏంటంటే హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది 8వ తారీఖు లోపల అనేటువంటిది ఒక చిన్న విస్మయం మాత్రం, ఒక చిన్న డౌట్ మాత్రం అందరు బీసీ సంఘ నాయకులు అందరి లోపల ఉంది. రైట్, జీవో విడుదల చేసి రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రోజు 11 గంటలకు విడుదల కాబోతోంది. ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్ళాడు, 8వ తేదీన విచారణ జరగబోతోంది. ఇవన్నీ కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్, కొన్ని అనుమానాలు, డౌట్స్ అన్ని వ్యక్తమవుతున్నాయి. మధు, నిజంగానే ఎన్నికలు ముందు పడే అవకాశం ఉందా, లేదంటే మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటిది ఏంటంటే 50% క్యాప్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా తొలగించకుండా ఎన్నికలకు వెళ్తే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. నిజంగా హైకోర్టులో కరెక్ట్ వాదనలు వినిపించగలిగితే ఆ ప్రతివాదులు ఎవరైనా ఎన్నికలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా రాజ్యాంగ పరంగా ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒక తమిళనాడు మినహాయించి దేశంలో ఏ రాష్ట్రం లేదు. బీహార్ లో ఇట్లాగే జీవో ఇస్తే కొట్టివేయబడింది, హైకోర్టుకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బీహార్ హైకోర్టుకి వెళ్తే. తర్వాత మహారాష్ట్రలో ఇట్లాగే పోతే కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. దీన్ని చివరాఖరికి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి పోవాల్సినటువంటి పరిస్థితులు మనకు క్రియేట్ అవుతాయా అనేటువంటి బీసీ సంఘాలు కాస్త అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే ముందే 2 ఏళ్ల కిందనే ఇవ్వచ్చు. జీవో ఇచ్చిపోవాలంటే కూడా 2 సంవత్సరాల క్రితమే ఎన్నికలకు వెళ్ళొచ్చు. మరి ఎందుకు ఇంత తాత్సారం జరిగింది? 2 పెండింగ్ బిల్లులు గవర్నర్ దగ్గర, 2 పెండింగ్ బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇప్పుడు ఇంత తాత్సారం చేసి ఇంకా టైం వెయిట్ చేయొచ్చు? ఒకవేళ 3 నెలల సమయం తీసుకుంటే ఆటోమేటిక్ గా గవర్నర్ దగ్గర ఉన్న బిల్లులు రిజెక్టా, యాక్సెప్టా ఏదో ఒకటి తేలేటువంటి అవకాశం ఉంది. మొన్ననే అసెంబ్లీ జరిగింది, 4 రోజులు కూడా కాలేదు. మొన్న